రోజున మన వాక్య భాగానికి వద్దాం. బైబిల్ ఉన్నట్లయితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. అందరు అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. అందరం కలిసి చదువుదాము. అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. అందరు సిద్ధంగా ఉన్నారండి? ఎస్, టైం తీసుకోండి. కొలస్సీ 2:10. 1, 2, 3 గో. చదవండి అందరు. అండ్ యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ which is the head of all principalities and power. ఆమేన్. ఇప్పుడు ఒక్కసారి గట్టి చదవండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఓకే, మరియు మీరు, ఈ మీరు ఎవరు? రక్షింపబడిన ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ కొలస్సీ సంఘంలో చెప్పబడుతున్నది ఇప్పుడు బైబిల్లో చెప్పబడుతుంది కాబట్టి మనందరికీ కూడా వర్తిస్తుంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అయితే మీరు క్రీస్తులో ఏమై ఉన్నారట? సంపూర్ణులై ఉన్నారు. క్రీస్తులో ఏమై ఉన్నారు? సంపూర్ణులై ఉన్నారు. ఎంతమంది గమనిస్తున్నారు? మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు? యూజువల్గా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అనుకొని కొన్ని పనులు సగం చేసి ఆపేస్తూ ఉంటాం. అవునండి, సగం పనులు. యేసయ్య అలా చేయలేదు. యేసయ్య మధ్యలో మనల్ని వదిలేయలేదు. మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నారు. అర్థమైన వాళ్ళ ఆమేనంటారా అండి? జీసస్ మేడ్ అస్ కంప్లీట్ అని చెప్పండి. యేసయ్య నన్ను సంపూర్ణుడిగా చేసి ఉన్నాడు. అర్థమవుతుందా అండి? జీసస్ మేడ్ అస్ కంప్లీట్. అసలు కంప్లీట్ చేయడం అంటే ఏంటి? మనల్ని సంపూర్ణులు చేయడం అంటే ఏంటి? వాట్ డస్ దట్ మీన్? అసలు ఎందుకు ఈ పత్రికలో ప్రత్యేకముగా దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు తీసుకొని వచ్చారు? నేను మిమ్మల్ని అభిషేకించి ఉన్నానంటే అందరూ సంతోషపడతారు. అవునండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించానంటే ఇంకా సంతోషపడతారు అందరూ. హల్లెలూయా. కానీ దానికంటే గొప్ప మాట ఇక్కడ బైబిల్ మనకు చెప్తుంది. క్రీస్తులో మనం ఏమై ఉన్నామంట? సంపూర్ణులము. వా, చూడండి. యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఇన్ క్రైస్ట్ జీసస్ యూ హ్యావ్ an wholesome life. క్రీస్తు యేసులో మనకు పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితమును మనం కలిగి ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, సింపుల్గా అర్థం అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సంబంధించి చెప్తాను. నాకు మ్యాథమెటిక్స్ ఇష్టం అండి. సో మ్యాథమెటిక్స్లో నాకు 100కి 100 వచ్చాయి. సైన్స్ పర్లేదు, 95 వచ్చాయి. తర్వాత లాంగ్వేజెస్ నాకు రావు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు నాకు ఆన్ ద హోల్ రిజల్ట్ వచ్చినప్పుడు అది పరిపూర్ణమైన రిజల్టా లేకపోతే ఇన్కంప్లీట్ రిజల్టా? నేను 2 సబ్జెక్ట్స్లో ఫుల్ మార్క్స్ పాస్ అయ్యాను, మిగతా 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను అనుకోండి, అది కంప్లీటా ఇన్కంప్లీటా? ఇప్పుడు ఆలోచించండి. క్రీస్తులో సంపూర్ణము అంటే అన్ని విభాగాల్లో మన జీవితానికి సంబంధించి ప్రతి విభాగంలో పరిపూర్ణత 100%ని మనం కలిగిన వారము అని బైబిల్ చెప్తుంది. అర్థమైతే ఆమేనండి. మీ ఆరోగ్య విషయంలో, మీ వృత్తిలో, మీ ఆర్థిక విషయాల్లో, అంతేకాకుండా మీకు సంబంధించిన ప్రతి విషయంలో మీరు సంపూర్ణులు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామిస్. ఇది వాగ్దానం కాదండి. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు, అనేక వాగ్దానాలతో దేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏమన్నా, మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు అంటే ప్రామిస్ కాదు, ఆల్రెడీ మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు. ఇట్స్ రియాలిటీ. ఇట్స్ ఎ ప్రెజెంట్ ఆర్ రియాలిటీ. అంటే సంపూర్ణత అనేది నేను ప్రస్తుతము అనుభవించు స్థితి. వావ్,
నేను ఫ్యూచర్లో ఎప్పుడో ఫస్ట్ ర్యాంక్ వస్తాను అంటే అదేంటి ప్రామిస్ లాగా. ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడను అంటే ఏంటి? ఐఎమ్ ఇన్ టు ఇట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు అంటే మీ ఆరోగ్య విషయంలో మీరు ఏమై ఉన్నారు? మీ ఆర్థిక విషయంలో మీరు ఏమై ఉన్నారు? మీ వృత్తిలో మీరు ఏమై ఉన్నారు? మీ కుటుంబ స్థితిగతుల్లో మీరు ఏమై ఉన్నారు? సంపూర్ణులై ఉన్నారు. అర్థమవుతుందా అండి? క్రీస్తులో మనము కలిగిన ఆధిక్యత ఇది. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనలో మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఎలా? యేసయ్య ఎట్టివాడో, ఎంత సంపూర్ణతను కలిగి ఉన్నాడో అంతే సంపూర్ణతను మనకి ఇచ్చాడు. అందుకే యోహాను పత్రికలో మనం చూస్తాం కదండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా ఈ లోకంలో అట్టివారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసే సంపూర్ణుడా? యేసే పరిపూర్ణుడా? యేసే లేదన్నా ఇన్కంప్లీట్ ఉందా? అయితే మనలో ఆయన లాగా మనం ఉన్న మనలో ఏదైనా ఇన్కంప్లీట్ ఉండాలా? ఉండకూడదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున మనము కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ప్రారంభించుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేని గురించి నేర్చుకుంటున్నాం మనము? క్రీస్తులో సంపూర్ణులము. ప్రైజ్ గాడ్. క్రీస్తులో మనం ఎవరము? ప్రైజ్ గాడ్. ఒకవేళ మీ ఆరోగ్య విషయంలో ఏదైనా ఛాలెంజ్ ఉందనుకోండి, రోజు చెప్పండి, రోజు మీరు చెప్పండి, క్రీస్తులో నేను సంపూర్ణుడను, క్రీస్తులో సంపూర్ణమైన ఆరోగ్యమును నేను కలిగి ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, చెప్పండి, క్రీస్తులో నేను సంపూర్ణను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనము దేవుని ఆశీర్వాదము అనగానే దేంతో మనం పోల్స్తాము? మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత పెద్ద బంగ్లా ఉంది, ఎంత పెద్ద కారు ఉంది, అవునా అండి? ఎన్ని భూములు ఉన్నాయి. అవన్నీ ఆశీర్వాదము ఎఫెక్ట్స్, కానీ అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అనేది అభిషేకం లాంటిది, కంటికి కనబడదు. అర్థం ఉందా అండి? ఈ రోజున క్రీస్తులో పరిపూర్ణము కాబట్టి దేవుని ఆశీర్వాదానికి మనం వారసులమై ఉన్నాము అన్న విషయాన్ని మనము నేర్చుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సో దేవుని ఆశీర్వాదపు విషయములో పరిపూర్ణ స్థితిని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని ఈరోజున దేవుని వాక్యం నుండి మనము చూద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? నాతో పాటు వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్తారా అండి? గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? వా. మనం బైబిల్లో అనేక చోట్ల చూస్తాము, క్రీస్తులో ఉన్న మనకు సమస్తము సమకూర్చబడింది, మనకు కావలసిన ప్రతి ఒక్కటి అనుగ్రహించబడింది అని అనేక చోట్ల కొత్త నిబంధనలో మనకు తెలపబడింది. ఎంతమంది తెలుసండి? ఒక 2 వచనాలు చూద్దాం. మేబీ 2వ పేతురు, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఎఫిషియన్స్ 1:3. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు పరలోక విషయంలో మనకు ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. చూడండి, బైబిల్ ఏముంది? ప్రతి మనకు అనుగ్రహించెను. అనుగ్రహించును కాదండి, అనుగ్రహించెను. ఇంతవరకు కొలస్సీ పత్రికలు ఏం చెప్పారు? మీరు సంపూర్ణులుగా చేయబడ్డారు. ఇక్కడ ఏం చెప్పారు? మీరు ఆశీర్వదింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆత్మ విషయంలో ప్రతి ఒక్క ఆశీర్వాదముతో, అర్థమవుతుందండి? We have been blessed with all spiritual blessings in heavenly places. Hallelujah. 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 ఇది మనసులో ఉంచుకొని లెట్స్ గో టు పీటర్. 2 Peter 1:3. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనము.
తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? జీవముకు భక్తికి కావలసిన ప్రతి ఒక్కటి ఏం చేద్దామండి? మనకు దయచేయుచున్నందున. తెలుగులో దయచేయుచున్నందున అని ఉంది, అంటే ప్రజెంట్ కంటిన్యూస్గా మాట్లాడబడింది. కానీ ఇంగ్లీష్లో చూస్తే హూ హ్యాత్ గివెన్ అంటు అస్, మనకి ఇచ్చి ఉన్నందున అని ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్లో మనం చూడగలుగుతాము. చూడండి, నేను చదువుతున్నాను. అకార్డింగ్ యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాత్ గివెన్ అంటు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ అంటు లైఫ్ అండ్ గాడ్లీనెస్. అంటే జీవముకు భక్తికి కావలసిన ప్రతి ఒక్కటి మనకు దయచేయబడినది. నమ్మిన వాళ్ళందరూ ఆమెన్ అంటారండి? గట్టిగా ఆమెన్ అంటారండి? జీవముకు భక్తికి అంటే మన ఆత్మీయతకు, మన సహజ జీవితముకు కావలసిన ప్రతి ఒక్కటి మనకి ఏం చేయబడిందండి? గట్టి చెప్పండి, పర్లేదు. దయచేయబడింది. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. అది మనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఎఫ్ఎస్సి 1:3 అదే కూడా చెప్పబడింది కదండి. మన ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకు ఇవ్వబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఇలా ఉన్నందున 2 కొరింథీ 9:8కి వెళ్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా గమనించండి. 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్, సర్వ సమృద్ధి గలవారై, అన్ని విషయాలలో ఏం కలిగి అంటండి? వా, ఇది ఎవరి చిత్తము? ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తము. ప్రైజ్ గాడ్. అంటే అన్ని విషయములలో సర్వసమృద్ధి కలవారమై మనము నడుచుకోవాలి. అయితే తర్వాత ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో చూసినట్లయితే జీవముకు భక్తికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహించబడింది. ప్రైజ్ గాడ్. పరలోక విషయంలో క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ అండర్స్టాండింగ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చాడు. ఈ బైబిల్ ప్రోగ్రెషన్ అలా ఉంది. రెవల్యూషన్ పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు మీకు ఇది ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, తర్వాత రక్షణ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు నమ్ముకున్న తర్వాత రక్షణ మనం కలిగి ఉన్నాము. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ థింగ్. ఇప్పుడు రక్షణ కలిగిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆశీర్వాదమును కూడా రక్షణతో పాటు మనం పొందుకున్న వారము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము దేవుని సంపూర్ణతను మనం అనుభవించగలము. Without understanding this truth that you are complete in Christ, you can never attain perfection and wholeness in God. Hallelujah. చూడండి, కీర్తనలు 138 అక్కడ వెళ్ళంగానే అక్కడ కీర్తనకారు దావీదు మహారాజ్ చెప్తాడు, ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ కన్సర్నెత్ మీ. నాకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయన కార్యము సఫలము చేయును. ఓకేనండి. ఎందుకంటే ఆయన అప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటూ దేవుణ్ణి అనుభవిస్తున్నాడు. ఇంకా యేసయ్య రాలేదు కాబట్టి మనము యేసయ్య వచ్చిన తర్వాత ఆయన ముగించిన క్రియల్లో మనము నడుచుకుంటున్నాం కాబట్టి మనకు దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు దయచేయబడ్డది? ఎప్పుడంటే యేసయ్య ఏ రోజైతే శిలువ మీద మరణించాడో, శిలువ మీద మరణిస్తూ 6వ మాట అన్నాడు కదండి. ఏమన్నాడండి? వెరీ గుడ్. ఏమన్నాడు? ఏం సమాప్తం అంటే దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్పులోనికి రావడానికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన సమాప్తము చేసి ముగించి తన ప్రాణాలు శిలువ మీద అర్పించి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే తిరిగి లేచాడో అవన్నీ కూడా రియాలిటీగా మన జీవితంలో మారినవి. హల్లెలూయా. యేసయ్య శిలువ మీద మన కొరకు అందించిన ప్రతి ఒక్కటి ఆయన పునరుద్ధానంతో మన జీవితంలో యాక్టివేట్ చేయబడ్డాయి. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి?
ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉంది కదా, ఎంతమంది నమ్ముతారని ఉందని? మరి ఎందుకు ఈ యొక్క స్ట్రగుల్స్, మరి ఎందుకు ఈ ఛాలెంజెస్ ఎప్పుడైనా ఆలోచించారండి? ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ మీ, ఐఎమ్ వాకింగ్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, రైట్? ఇట్స్ ఎ ప్రజెంట్ ఆర్ రియాలిటీ. ప్రస్తుతం మనం అనుభవించిన స్థితి అది. అయితే ఇంత గొప్ప స్థితిలో మనం ఉంటుండగా ఎందుకు ఈ స్ట్రగుల్స్, ఈ యొక్క ఇబ్బందులు గుండా మనము సతమతం అవుతున్నాము? ఎవరికైనా వచ్చిందండి ఎప్పుడైనా డౌట్? ఇప్పుడు ఇవన్నీ బైబిల్ చదివితే ఎన్నెన్నో గొప్ప విషయాలు ఉంటాయి. క్రీస్తులో మీరు ఇది, క్రీస్తులో మీరు అది, ఇవన్నీ నిజాలైనప్పుడు, ఈ సత్యం అన్నప్పుడు అది మన జీవితంలో ఉండాలి కదా. ఎందుకు మనం అది అనుభవించలేని స్థితిలో ఉన్నాము? ఎందుకనంటే దాన్ని మనము పాటించేవారం కాదు కాబట్టి. అందుకొరకు మనం బైబిల్లో చూస్తాం కదండి, యాకోబు పత్రికలో, బీ నాట్ హియరర్స్ బట్ బీ ఇట్ డూవర్స్. అంటే మీరు కేవలము వినువారే ఉండక దాన్ని దాన్ని చేయవారే. ఇప్పుడు చూడండి, ఇది సత్యంలో మీరు తెలుసుకున్నారు. ఈ సత్యంలో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ సత్యంలో మీరు నడవడం మొదలు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వాక్ ఇన్ ద ట్రూత్, యూ విల్ నెవర్ ఎంజాయ్ ద ట్రూత్. ప్రైజ్ గాడ్. సో ఆ సత్యంలో మనం నడుస్తున్నాం అనుకోండి, ఆ సత్యంలో అనుభవిస్తూ దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాము. ప్రైజ్ గాడ్. ఒక చిన్న ఉదాహరణ ఈరోజు పాత నిబంధన నుంచి మనం చూద్దాం.